పరిగి పట్టణ మార్కెట్ యార్డులో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి క్వింటాలకు 2400 రూపాయల గిట్టుబాటు ధరను కల్పిస్తుందని వెల్లడించారు. మధ్యవర్తులను ఆశ్రయించి నష్టపోకుండా రైతులందరూ ప్రభుత్వ కేంద్రాల ద్వారానే తమ పంటను విక్రయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ప్రతినిధులు, అధికారులు పాల్గొని రైతులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను వివరించారు. మన దగ్గర మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. వెంటనే నేను మంత్రి గారికి ఫోన్ చేసి అడగడం జరిగింది. తను అబుదాబిలో ఉన్నాడు, విదేశాల్లో ఉన్నాడు, అయినా సరే వెంటనే ఆదేశాలు ఇస్తానని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చాకనే నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది. ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎక్కడ చేయాలంటే ఆదివారం వేరేసరి కూడా ఓపెన్ చేయాలని ఇక్కడ మన వెంకటరెడ్డి మరియు వాళ్ళ యొక్క అధికారులు కూడా నాతో మాట్లాడడం జరిగింది. సో రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మన ఊరు మండలంలో పిఎస్సీ ద్వారా, అదేవిధంగా నిన్ననే మా శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పరిగిలో కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే కొంతమంది రైతు సోదరులు రావులపల్లి నుంచి కోరుతున్నారు ఏంటంటే ఇక్కడ ఒక తెల్ల జొన్న కూడా రావులపల్లి పరిసర ప్రాంతాల్లో హైబ్రిడ్ కూడా వేసినారని తెలియజేస్తున్నారు. దాన్ని కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి అది కూడా తప్పకుండా కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తామన్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఎకరానికి ఆల్రెడీ డబ్బులు వేయడం జరిగింది. ఆ 1 ఎకరం నుంచి 5 ఎకరాల వరకు భూపాల్పల్లిలో 20వ తారీఖు అంటే రేపు జరుగుతున్నటువంటి ఏదైతే బహిరంగ సభ ఉందో అక్కడ 45 లక్షల మంది రైతులకు 5,653 కోట్లు 5,653 కోట్ల రూపాయలు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు రేపు జమ చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా మన రైతాంగానికి అంతా కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేయడం మూలంగానే కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఏదైతే రైతులకు సంబంధించిన ఫలాలు నిర్ణీత సమయంలో అందించడం కష్టమైనప్పుడు కూడా అహోరాత్రులు కష్టపడి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎన్ని ఎకరాల భూమున్నా సరే సేద్యం చేసే ప్రతి రైతు కూడా 6 నెలలకు ఒకసారి 6,000 రూపాయలు వేసే కార్యక్రమాన్ని ఇది 4వ సారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వ సారి